వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో క్లోన్ మెథడ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ అసలు ప్రోగ్రామ్ ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ నేను క్లోన్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. క్లోన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో ఆ రెండు పారాగ్రాఫ్స్ బాడీకి అపెండ్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ క్లోన్ క్లిక్ చేస్తే అసలు బాడీలో ఉన్న పారాగ్రాఫ్స్ 4 అంటే ఫస్ట్ సారి క్లిక్ చేసినప్పుడు 2 ఈ 2 4 మళ్ళీ 4 4 8. సో ఇప్పుడు మళ్ళీ 16 అపెండ్ అయిపోతా ఉంటాయి. సో ఇవి ఏ విధంగా అపెండ్ అవుతాయి? రెండవది ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ మనకు పెరుగుతుంది, అంతే కదా. సో నేను క్లోన్ చేసిన ఐటమ్స్ యొక్క ఫాంట్ సైజ్ కూడా క్లిక్ చేసినప్పుడల్లా పెరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అసలు? ప్లస్ నేను క్లోన్ చేసినప్పుడు నాకు ఏం కావాలంటే పారాగ్రాఫ్ ఒక్కటే కావాలి, కానీ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఈవెంట్ అనేది కాపీ కాకూడదు. ఓకే, ఈవెంట్ కాపీ కాకూడదు, ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే, టెక్స్ట్ దానికి ఉన్న స్టైల్స్ ఒక్కటే అవ్వాలి, కానీ దీని కింద ఈవెంట్ క్లిక్ ఈవెంట్ మాత్రం కాపీ కాకూడదు. సో దాని గురించి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే క్లోన్ మెథడ్. సో వాట్ ఈస్ ద క్లోన్ మెథడ్? The clone method makes a copy of selected elements including the child nodes, text and attributes. And the syntax for the selector clone method is $selector. ఇది కామన్. సెలెక్టర్ అంటే ఏ ఎలిమెంట్ కావాలో ఎలిమెంట్ రాస్తాం. డాట్ క్లోన్ కాకపోతే ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం అనమాట. సో బై డిఫాల్ట్ గా ఫాల్స్ ఉంటే ఏంటంటే దానికి ఉన్న ఈవెంట్స్ కాపీ కావు. ట్రూ అయితే ఈవెంట్స్ కాపీ అవుతాయి. ఇక్కడ చూడండి, ట్రూ స్పెసిఫై దట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆల్సో షుడ్ బి కాపీడ్. ఫాల్స్ ఈజ్ డిఫాల్ట్ స్పెసిఫై దట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ షుడ్ నాట్ బి కాపీడ్. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే ఒక డివ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డివ్ లో నాకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, డివ్ లో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 2 డివ్ లోనే ఉన్నాయి అనుకోండి. ఓకే, లేకపోతే ఓకే, ఈ డివ్ ఎలిమెంట్ ఉంది. ఈ డివ్లో డివ్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేమి? ఐడి ఈక్వల్స్ టు డివ్ అన్న, హైట్, విడ్త్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ డివ్లో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో డివ్ యొక్క హైట్ని తగ్గిద్దాం. సో డివ్ హైట్ ఈజ్ 100 పిక్సెల్, విత్ 200 పిక్సెల్ ఇవ్వండి, ఎందుకంటే కాపీ చేసుకుని. రైట్, ఇప్పుడు మరి ఏం చేయాలి? సో నేను క్లోన్ చేసినప్పుడు డివ్ ఎలిమెంట్ వచ్చి అటాచ్ అవుతూ ఉండాలి. పారాగ్రాఫ్స్ అటాచ్ అయినాయి కదా. సో డివ్ ఎలిమెంట్ ఏంటి? క్లోన్ మెథడ్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ద చైల్డ్ నోడ్స్. ఇప్పుడు డివ్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? దీనికి ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని కూడా, దీంట్లో ఉండే చైల్డ్ నోడ్స్ కూడా కాపీ అవుతాయి. సో దానికి మెథడ్ ఏంటంటే $of సో ఏ ఎలిమెంట్ నేను కాపీ క్లోన్ చేసుకోవాలి? $of div ఎలిమెంట్ ని. సో ఏవైతే సెలెక్టర్స్ ఉన్నాయో ఆ సెలెక్టర్స్ ని ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసుకోవాలి. తర్వాత డివ్ని ఏం చేయాలి? నేను క్లోన్ చేసుకోవాలి. .clone. ఈ క్లోన్ చేసుకున్న తర్వాత నేను దేనికి అపెండ్ చేయాలి? బాడీకి అపెండ్ చేసుకోవాలి. అపెండ్ టు బాడీ. సో మీకు అపెండ్ టు మెథడ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఆ అపెండ్ టు మెథడ్ వీడియో వినండి. సో అంటే డివ్ ఎలిమెంట్ ని క్లోన్ చేసుకుని బాడీకి అపెండ్ చేయమని చెప్తున్నాను. సో రన్ ద డాక్యుమెంట్. సో క్లోన్ మనకి సేమ్ డివ్ ఎలిమెంట్ ని కాపీ చేసుకుంది, ప్లస్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఏవైతే అట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్, చైల్డ్ నోడ్స్ ఉన్నాయో అన్ని కూడా క్లోన్ చేసి పెట్టింది. రైట్, నాకు ఈ పీలోనే పారాగ్రాఫ్ కి ఒక యానిమేట్ మెథడ్ ని యాడ్ చేస్తున్నాను. సో యానిమేట్ మెథడ్ అంటే ఏంటి? మీకు యానిమేట్ మెథడ్ గురించి కమింగ్ వీడియోస్ లో వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే click function this dot animate font size is 1px.
సో యానిమేట్ అనే మెథడ్ ద్వారా మనం ఏదైతే ఎలిమెంట్ యొక్క సైజుని పెంచుకోవాలనుకుంటున్నామో, అంటే పీని క్లిక్ చేసినప్పుడల్లా కూడా ఫాంట్ సైజ్ ఏమవుతుంది, 1 పిక్సెల్ పెరుగుతూ ఉంటుంది. సో సేవ్ చేస్తాను డాక్యుమెంట్ని. సో దీన్ని ఒకసారి రన్ చేయండి. డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నేను కామెంట్లో బేస్ చేసాను. డయారాబీ క్లిక్ ఫంక్షన్ డాక్యుమెంట్ని ఒకసారి రన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఉండే దీన్ని టెక్స్ట్ చేసినప్పుడల్లా, క్లిక్ చేసినప్పుడల్లా ఏమవుతుంది, పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ యొక్క సైజు పెరుగుతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ కాపీ అయిపోవాలిగా, కానీ ఇక్కడ ఈ ఈవెంట్ అనేది యాక్చువల్గా దీన్ని క్లిక్ చేసినప్పుడల్లా దాని ఫాంట్ సైజ్ పెరిగే ఈవెంట్ అనేది మనకి రావట్లేదు. ఓకే, మరి దీన్ని ఎలా యాక్చువల్గా క్లోన్ మెథడ్ ఏమేం చేస్తుంది, క్లోన్ మెథడ్ వచ్చేసి మన దాంట్లో ఉన్న చైల్డ్ నోడ్స్ని ప్లస్ దానికి ఉన్న అట్రిబ్యూట్స్ని, దానికి ఉన్న ఈవెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది, క్లోన్ చేస్తుంది అన్నాం కదా. యాక్చువల్గా క్లోన్లో 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం, ట్రూ, ఫాల్స్ అని. ఫాల్స్ అంటే డిఫాల్ట్గా ఈవెంట్ హ్యాండ్లర్స్ కాపీ అవ్వవు, ట్రూ అంటే ఇప్పుడు కాపీ అవుతాయి. ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ క్లోన్లో ట్రూ పెడుతున్నా. సో చూడండి, ఇప్పుడు సో క్లోన్ చేస్తున్నాను. క్లోన్ చేసినప్పుడు ఇందులో ఉండే ఎలిమెంట్స్ని క్లిక్ చేస్తుంటే దీని ఫాంట్ సైజ్ పెరుగుతుందా. ఈ విధంగా మనం క్లోన్ మెథడ్ యూజ్ చేసుకుని చైల్డ్ నోడ్స్ని, టెక్స్ట్ అట్రిబ్యూట్స్ని, టెక్స్ట్ అని అట్రిబ్యూట్స్ని, ఈవెంట్స్ని కూడా మనం సేవ్ మనం క్లోన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.